ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. రోజుకు సరిపడ జీవాహారం, రోజుకు సరిపడ జీవాహారం, ప్రతి స్థితిలోను సగు విజయం, ప్రతి స్థితిలోను సగు విజయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. షలోం. ప్రభునందు ప్రేమైన వారలారా, నూతన శుభోదయం. ప్రభునామంలో మీకు అందరికీ కూడా శుభములు కలుగును గాక. ఈ దినమున ఒక మంచి వాక్యముతో మరి ఒక మారు దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటున్నారు. దేవుని యొక్క ఆలయము, లేకపోతే దేవుని ఆలయము, గాడ్స్ టెంపుల్ అనేటువంటి అంశం గురించి మీతో పంచుకోవడానికి పరిశుద్ధాత్మ ద్వారా నేను ప్రేరేపించబడ్డాను. కనుక దానికి సంబంధించిన కొన్ని వాక్యాలు, కొంత చరిత్ర తెలుసుకొని దేవుని యొక్క ఉద్దేశంలో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో 47 నుంచి 50 వచనాల్లో మనం చూసినట్లయితే, స్టెఫెను యూదుల మహాసభను ఉద్దేశించి మాట్లాడుతూ ఆ క్రమంలో పలికినటువంటి కొన్ని మాటలు ఈ విధంగా ఉన్నాయి. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను, అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత్యాలయములలో నివసింపడు అన్న మాట చూస్తున్నాం. యెషయా ప్రవక్త 66వ అధ్యాయంలో 1వ వచనంలో పలికినటువంటి మాటలు ఇక్కడ ప్రస్తావిస్తూ స్టెఫెను పలికినటువంటి మాటలు చూస్తున్నాం. Beloved in the Lord, I welcome you to this morning's meditation taken from Acts chapter 7 verses 47 to 50, where Stephen talks to the high council of the Jews and explains about the temple of the Lord. The verses are, but it was Solomon who built a house for him, yet the Most High does not dwell in houses made by hands, as the prophet says, heaven is my throne and the earth my footstool. What kind of house will you build for me, says the Lord? Or what is the place for my rest? Did not my hand make all these things? ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు వాస్తవానికి ఆయన కొరకు ఒక మందిరము మనుషులు కట్టించాలని ఎప్పుడు లేదు. మానవులకి ఆ తలంపు కలిగినట్టుగా మనం చూస్తుంటాం బైబిల్ గ్రంథంలో. చూడండి, మోషే దినముల్లో ఆలోచన చేయండి. మోషే దినముల్లో మోషే ప్రత్యక్ష గుడారమును ఆయన సిద్ధపరిచినట్టుగా చూస్తాం. నిర్గమాకాండంలో 33వ అధ్యాయంలో 7 నుంచి 10 వచనాలు మనం చూసినట్లయితే, ఇశ్రాయేలుల పాళమునకు వెలుపల మోషే ఒక గుడారమును వేసి దానికి ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టాడు. ఎవడైనాను దేవుణ్ణి వెతకాలని ఆశ కలిగిన ఎడల వాడు ఆ ప్రత్యక్ష గుడారమునకు వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో వాడు ప్రార్థన చేయాలి, దేవునితో సంభాషించాలి, లేకపోతే దేవునికి మొరపెట్టాలనేటువంటి అలవాటు ఉండేది. మోషే మాత్రము అతను ఆ ప్రత్యక్ష గుడారం వెళ్ళినప్పుడల్లా అతని వెనక భాగము ఇశ్రాయేలు పాళంలో ఉన్నటువంటి వారంతా కూడా వారి గుడారం ద్వారం దగ్గర నిలిచి చూసినప్పుడు దేవుని యొక్క సన్నిధి ఆ గుడారంలోకి దిగి వచ్చి దేవునితో మాట్లాడినట్టుగా చూశారు. కాబట్టి మొదటి దేవాలయం అని ఎక్కడని చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండంలో 33వ అధ్యాయంలో మోషే ద్వారా ప్రత్యక్ష గుడారమే మొదటి దేవాలయంగా మనం చూస్తున్నాం. దేవుని సన్నిధి అక్కడ దిగి వచ్చి దేవుని ప్రజలతో మోషే ద్వారా మాట్లాడేదిగా మనం చూస్తుంటున్నాం. ఆ విధంగా దేవుని యొక్క మందిరముగా వారు ఏర్పరచుకున్నటువంటి ఆ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని వాళ్ళు వెళ్ళిన చోటల్లా కూడా మోసుకొని వెళ్ళినట్టుగా చూస్తాం. We see in Exodus chapter 33 verses 7 to 10, the very first temple in the history of Bible. Though God never desired any man-made or hand-built temples for his glory, men wanted to worship him and also wanted to communicate with him on a daily basis. So in the times of Moses, God gave a thought to Moses, and Moses pitched a tent outside the camp of the Israelites, and he called it the tent of meeting, where people who sought the Lord used to go and pray to him. And Moses, whenever he went, the presence of the Lord used to come down into the tent of the meeting, and the Lord used to speak directly to Moses. So that was the very first temple that man established for God. Thereafter, wherever they traveled, they used to carry the tent along with them and pitch it in the places they used to camp, and all the Israelites used to camp around that tent of meeting. వాళ్ళు వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా ఆ ప్రత్యక్ష గుడారం నుంచి దాని చుట్టూ ఇశ్రాయేలీలంతా కూడా తమ గుడారాలు ఏర్పాటు చేసుకుని అక్కడ ఉండేటువంటి వారు.
వారు. ఆ విధంగా వారు ప్రయాణాలు చేస్తూ 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 కడకు దేవుడు వాగ్దానం చేసినటువంటి కానాను దేశంలోకి వచ్చిన తర్వాత షిలోహు అనేటువంటి స్థలమందు ఆ గుడారంను శాశ్వతంగా నిలిపినట్టుగా మనం చూస్తాం. యెహోషువ గ్రంథంలో 18వ అధ్యాయంలో మొదటి వచనంలో ఆ వాక్య భాగాలు చూస్తాం. When they finally came to the promised land Canaan, they came to a place called Shiloh. And they finally pitched the tent permanently there, and that became as a resting place for the tent of meeting, and people used to go and worship the Lord there. These verses can be found in Joshua chapter 18 verse 1. Shiloh అనేటువంటి పదానికి సమాధానము అని అర్థం. The meaning of Shiloh is peace. 2వ సమూయేలులో 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో దావీదు మహారాజు ఆయన దేవుని కొరకు ఒక శాశ్వతమైనటువంటి మందిరాన్ని అద్భుతమైన రీతిలో కట్టాలని చెప్పి ఆలోచన కలిగినటువంటి వాడిగా ఆయన తలంపుకు వచ్చినప్పుడు ప్రవక్తతో మాట్లాడినప్పుడు దేవుడు దావీదుతో మాట్లాడతాడు. నీ ద్వారా ఈ మందిరం నేను కట్టించడానికి ఇష్టపడడం లేదు, కానీ నీ సంతతిలో నుంచి వచ్చేటువంటి వాడు నా కోసం మందిరాన్ని నిర్మిస్తాడని చెప్పి 7వ అధ్యాయంలో 13వ వచనంలో 2వ సమూయేలు గ్రంథంలో చెప్పినట్టుగా మనం చూస్తాం. అప్పుడు దావీదు ఏం చేస్తాడంటే మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో 28వ అధ్యాయంలో దేవుడు చెప్పినట్టుగానే ఆయన వేసిన ప్రణాళికలు, మత్సులు, ప్లాన్స్ అన్ని కూడా తనకు కలిగినటువంటి కుమారుడు సొలొమోను చేతికి అప్పగించి ఇశ్రాయేలు ప్రజలందరితో కూడా దేవుడు నా ద్వారా కాకుండా నా కుమారుడు ద్వారా తన మందిరం నిర్మాణం చేస్తాడు కనుక దానికి కావాల్సినటువంటి నిధులన్నీ మీకు కలిగిన దానిలోంచి మీరు సమకూర్చాలని చెప్తాడు. కాబట్టి ఆ విధంగా సొలొమోను ద్వారా మందిర నిర్మాణం జరుగుతుంది. వి సీ ఇన్ 2 Samuel chapter 7, David, the king of Israel, desires to build a beautiful house for the Lord, but the Lord says, no, since you are a man of war, I will not let your hands build my temple, but I will let your son, your offspring who is going to come soon, build my temple. He says so in verse 13 of chapter 7 of 2 Samuel. Eventually, in 1 Chronicles chapter 28, David admits that the Lord does not want him to build the house of the Lord, or the temple of the Lord, and hands over all the plans to his son Solomon, and invites the people of Israel to support this noble cause of building the temple of the Lord with whatever they have. కాబట్టి కడకు సొలొమోను ఈ మందిరాన్ని కట్టినట్టుగా మొదటి రాజుల గ్రంథంలో 6-7 అధ్యాయాల్లో చూస్తాము. అలాగే 2వ దినవృత్తాంతాల్లో 3, 4, 5 అధ్యాయాల్లో మందిరం నిర్మాణం యొక్క వివరాలన్నీ కూడా మనం చూస్తాం. సొలొమోను ఈ మందిరాన్ని ఎప్పుడు కట్టించాడంటే క్రీస్తు పూర్వము 1034వ సంవత్సరంలో కట్టించాడు. Solomon built the temple of the Lord in 1034 BC, and these verses can be found in 1 Kings chapter 6 and 7, and also in 2 Chronicles chapter 3, 4 and 5. సొలొమోను ఆ మందిరాన్ని కట్టడానికి దాదాపుగా 7 సంవత్సరాల కాలం పట్టింది. 2 లక్షల మంది పనివారు ఆ మందిరం కొరకు కష్టపడి కట్టినట్టుగా మనం చూస్తుంటున్నాం. అయితే అంత అద్భుతంగా, అంత చక్కగా, వర్ణనాతీతంగా కట్టబడినటువంటి ఆ యొక్క హస్తకృత్యమైనటువంటి మందిరం ఏమైందో తెలుసా? చరిత్ర చెబుతోంది 586 సంవత్సరము క్రీస్తు పూర్వము నెబుకద్నెజర్ అనేటువంటి బబులోను రాజు, బైబిల్ గ్రంథంలో కూడా మనం చూస్తాం దానికి సంబంధించిన వివరాలు. అతడు యెరూషలేము చుట్టూ ముట్టడి వేసి యెరూషలేమును పాడు చేసి ఆ దేవాలయంను పూర్తిగా నేలమట్టం చేసి వెళ్ళిపోతాడు. మొదటిసారిగా ఆ చక్కని మందిరం అంతా కూడా పూర్తిగా సర్వనాశనం చేసి వెళ్ళిపోతాడు. అయితే మరలా క్రీస్తు పూర్వం 516వ సంవత్సరంలో ఆ మందిరాన్ని మరలా నిర్మిస్తారు. 2వ మారు జెరుబ్బాబేలు నాయకత్వంలో దాన్ని ప్రతిష్ఠిస్తారు. అయితే దురదృష్టవశాత్తున క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమా సామ్రాజ్యం వారు దాడి చేసి ఆ దేవాలయాన్ని 2వ మారు పూర్తిగా ధ్వంసం చేస్తారు. ఎంపరర్ టైటస్ చక్రవర్తి యొక్క నాయకత్వంలో జరిగినటువంటి దండయాత్రలో ఆ దేవాలయం మచ్చుకు కూడా మిగలకుండా పోయినట్టుగా చూస్తాం. అయితే ఇప్పుడు ఆ స్థలంలో మహమ్మదీయులు ఆరాధిస్తున్నటువంటి వారి యొక్క దేవుడికి డోమ్ ఆఫ్ ద రాక్ అనేటువంటి ఒక మసీదు కట్టుకొని ఆ స్థలమందు వారు ఆరాధన చేస్తుంటున్నారు. అది పాలస్తీనా కింద వచ్చినటువంటి ప్రదేశంగా మనం చూస్తుంటున్నాం. అయితే యూదులు ఇప్పటికీ కూడా వారు ప్రార్థన చేస్తూ దేవుని కృప కొరకు కనిపెట్టుకుంటున్నారు. ఎందుకు? 3వ మారు మరలా అక్కడ దేవాలయాన్ని కట్టాలని. ఈ ప్రక్రియ అంతట్లో కూడా యూదులు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మర్చిపోయారు గమనించటం. దానికి రాకముందు ఒకసారి ఇంగ్లీష్లో దీన్ని క్లుప్తంగా చెప్పి ఆ విషయానికి వస్తాను. We see that the beautiful temple that was built by Solomon was first destroyed in 586 BC by King Nebuchadnezzar of Babylon when he laid siege to Jerusalem. The temple was utterly destroyed, and later it was rebuilt in 516 BC. And under the auspices of the governor Zerubbabel, the temple was yet again restored to its old glory and sanctified for the Lord. But eventually, unfortunately, for the final time, or the second time I must say, the temple was utterly destroyed by the Romans when they marched into Jerusalem under the captaincy of their emperor Titus, and they destroyed the temple completely. And that was the end of the temple. Thereafter, now in its place stands the Dome of the Rock, which is a worship place for the Muslims. The Jews
till this day are prayerfully looking to the Lord for help in building the temple yet again for the third time. But in this entire process, the Jews seem to have missed the point. యూదులు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని వారు మర్చిపోయినట్టుగా చూస్తుంటున్నాం. అదేంటంటే హస్తకృత్యాలయాల్లో దేవుడు నివసించడానికి ఇష్టపడేటువంటి వాడు ఎంత మాత్రమూ కాడు. యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో 19వ వచనంలో చూసినప్పుడు యేసుప్రభు ఒక మాట అంటారు, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినంలో నేను దాన్ని మరలా లేపుదును అంటాడు. ఆయన తన దేహం గురించి మాట్లాడుతున్నాడు. దేహం అనేటువంటి ఈ దేవాలయాన్ని మీరు పడగొట్టండి, 3 దినములైన తర్వాత నేను పునరుద్ధానుడని మరలా లేస్తానని చెప్పి ఆయన ప్రవచనానుసారంగా ముందుగానే పలికినట్టుగా చూస్తాం. ఇన్ గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 2 verse 19, the Lord says, you raise down this temple, you break this temple, you destroy this temple which is my body. He speaks about his body, and I will raise it up again in 3 days. He says, you destroy this temple and I will raise it up again in 3 days. He was talking about his physical death and the bodily resurrection after 3 days, but unfortunately the people around him failed to understand his prophecy. చూడండి, ప్రభు చెప్పినటువంటి మాటను ఆధారం చేసుకొని 1 కొరింథీ పత్రికల 6వ అధ్యాయంలో 19-20 వచనాలు మనం చూసినప్పుడు పౌలు అక్కడ స్పష్టంగా రాస్తాడు. 1 కొరింథీలు 6వ అధ్యాయంలో 19-20 వచనాల్లో మనం చూసినట్లయితే పౌలు అన్నటువంటి మాటలు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అంటూ, మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అంటాడు. ఇన్ 1 Corinthians chapter 6 verses 19 and 20, Paul very clearly says, or do you not know that your body is a temple of the Holy Spirit within you, whom you have from God? You are not your own, for you were bought with a price, so glorify God in your body. కాబట్టి దేవాలయం మొదటిగా ప్రత్యక్ష గుడారంలో ప్రారంభమై ఆ తర్వాత శాశ్వతమైనటువంటి ఒక కట్టడంగా నిర్మించబడి ఆ కట్టడాలు పూర్తిగా ధ్వంసమైన తర్వాత ఇప్పుడు ఎక్కడుంది దేవాలయము? మన దేహమే దేవాలయం. దేవుడు ఇప్పుడు గుడిలో నివసించట్లేదు, కానీ మన గుండెల్లో నివసిస్తున్నాడు. గాడ్ ఈజ్ నో లాంగర్ లివింగ్ ఇన్ హ్యాండ్ బిల్ట్ టెంపుల్స్, ఇన్ మ్యాన్ మేడ్ టెంపుల్స్, బట్ హీ స్టార్టెడ్ residing in our body, and therefore Paul says our body must be a holy and sanctified temple for the Lord అనే మాట మనం చూస్తాం. అలాగే 1 కొరింథీలోనే 3వ అధ్యాయంలో 16-17 వచనాలు చూసినట్లయితే అక్కడ మరలా 2 మాటలు అంటాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు అంటాడు. ఇన్ ఇంగ్లీష్ వి సీ ఇన్ 1 Corinthians chapter 3 verses 16 and 17, Paul yet again reiterates the same words with much more powerful intention there. Do you not know that you are God's temple and that God's Spirit dwells in you? If anyone destroys God's temple, God will destroy him, for God's temple is holy and you are the temple. మనము దేవుని ఆలయమై ఉన్నాం కనుక దేవుని పరిశుద్ధ ఆలయం ఎవడైనా పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తానంటున్నాడు. దేహం అనేటువంటి దేవాలయాన్ని మనం ఎలా కాపాడుకుంటున్నాం ప్రభునందు ప్రియమైన వారలారా? దేవుడు ఆలయాల్లో నివసించట్లేదు. ఇది నాన్న కరోనా లాక్డౌన్ వల్ల చాలా మంది దేవుని ఆలయానికి వెళ్ళలేకపోతున్నాం అని బాధపడుతూ ఆన్లైన్లో జరిగే ఆరాధనలో పాల్గొంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే దేవుడు అంటున్నాడు, మీరు కట్టినటువంటి మందిరాల్లో నేను నివాసం ఉండటం లేదు, నేను మీలో నివాసం ఉంటున్నాను, మీరే నా పరిశుద్ధ దేవాలయం అని చెప్పి అంటున్నాడు. సజీవుడైనటువంటి దేవుని యొక్క ఆలయాలు పోయి ఇప్పుడు సజీవమైన ఆలయాలుగా మనం మార్చబడ్డాము. నో మోర్ టెంపుల్స్ ఫర్ ద లివింగ్ గాడ్, వీ ఆర్ సెల్స్ హావ్ బికమ్ లివింగ్ టెంపుల్స్ ఫర్ ద హోలీ గాడ్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకునే వారంగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎవరైనాను దేవుని ఆలయంను పాడు చేసి చెడు అలవాట్లు, తాగుడు, స్మోకింగ్, లేకపోతే వ్యసనాలు, వ్యభిచారాలు, చూడకూడని చూడడం, చేయకూడని కార్యాలు చేస్తూ శరీరాన్ని సరిగా కేర్ తీసుకోకుండా పాడు చేసుకునేటువంటి వారై ఉన్నట్లయితే వారి జీవితాన్ని దేవుడు నాశనం చేస్తానని చెప్పి హెచ్చరిక ఇస్తున్నట్టుగా మనం చూడాలి ఇక్కడ పౌలు మాటల్లో. అయితే దేవుని మందిరం ఎలాగుండాలి అని చూసినట్లయితే 5 ప్రాముఖ్యమైన తత్వాలు ఉన్నాయి. త్వరగా చెప్పి ముగించేస్తాను. మొదటిగా దేవుని యొక్క మందిరము పరిశుభ్రంగాను పరిశుద్ధంగాను ఉండాలి. టెంపుల్ ఆఫ్ ద లార్డ్, ద లివింగ్ టెంపుల్ ఆఫ్ ద లార్డ్, దట్ ఈస్ అవర్ బాడీ షుడ్ బి క్లీన్ అండ్ హోలీ. 1 పేతురు 1:16 అలాగే కొలస్సీ 1:22లో మనం చూస్తాము. రెండవదిగా ఎఫెసీ 5:19-20 ప్రకారం చూసినట్లయితే అక్కడ ఎల్లప్పుడూ కూడా దేవుని మందిరంలో స్తుతి యాగములు జరుగుతుండాలి, స్తుతి ఆరాధనలు జరుగుతుండాలి, దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉండాలి అని చెప్పి మనం చూస్తాం. దేవుని మందిరంలో ఇవే కదండి జరిగేది. కాబట్టి రెండవదిగా స్తుతి
ఆరాధనలు జరగాలి. మూడవదిగా దేవుని ఆలయం ఏమిటి అంటే దేవుని యొక్క ప్రసన్నత లేకపోతే సన్నిధి ఉండేటువంటి స్థలం మాత్రమే కాదు, కానీ ఆయన వాక్య సమృద్ధి ఉండే స్థలము. కీర్తనలు 1-2 చూస్తాం కదా, దాని ఆధారం. కాబట్టి దేవుని ఆలయంలో ఎప్పుడు కూడా సమృద్ధిగా దేవుని వాక్యము ఉండాలి అని మనం గుర్తుపెట్టుకోవాలి. నాలుగవదిగా చూసినట్లయితే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో 15-16 వచనాల ప్రకారం చూసినట్లయితే అక్కడ ఎల్లప్పుడూ స్తుతియాగములు చెల్లించాలి, అలాగే ఉపకార ధర్మములు కనికరత కార్యములు జరిగేటువంటి మందిరముగా ఉండాలి అన్నమాట మనం చూస్తాం. స్తుతి యొక్క యాగము చెల్లించాలి, బలి అర్పణలు చెల్లించాలి, అలాగే ఉపకార ధర్మములు ఇతరుల యొక్క మంచి చూడాలి అనేటువంటి విషయం మనం చూస్తాం. ఐదవదిగా 17-23 ప్రకారం చూసినట్లయితే దేవుని సన్నిధి ఉండేటువంటి స్థలము దేవుని యొక్క మందిరము. కనుక ఈ 5 తత్వాలు మనలో ఉన్నాయా, ఈ యొక్క దేవుని యొక్క ఆలయం అయినటువంటి దేహంలో ఉన్నాయా అని మనం చూసుకోవాలి. మొదటిది, పరిశుద్ధంగా దాన్ని ఉంచుతున్నామా, దేవునికి నిత్యము స్తుతి ఆరాధనలు చెల్లిస్తున్నామా. మూడవదిగా, దేవుని వాక్యము సమృద్ధిగా ఇందులో నివాసం ఉంటున్నదా. నాలుగవది, మనం దేవునికి బలియాగములు స్తుతియాగాలు అర్పిస్తూ కనికృత కార్యాలు చేస్తున్నామా, ఉపకార ధర్మాలు చేస్తున్నామా. ఐదవది, చివరిగా దేవుని యొక్క సన్నిధి ఉన్నదా అని చూస్తుంటున్నాం. హౌ షుడ్ ద God's temple be? These are the last few words that I would like to share with you and close. If this body is a holy temple for the Lord, how should it be? In comparison to the physical temple that is built by hands, we see that according to 1 Peter chapter 1 verse 16 and Colossians chapter 1 verse 22, the temple of the Lord should be holy and clean. The temple of the Lord should be holy and clean. Secondly, in Ephesians chapter 5 verses 19 and 20, we see that the temple of the Lord should always be a place where there's continuous praise and worship to the Lord. And thirdly, we see in Psalms 1 verse 2 that there should be plenty of God's word dwelling inside the temple. The Lord's word should richly dwell in the temple. Fourthly, we see in Hebrews chapter 13 verses 15 and 16 that there should be a sacrifice of praise and charitable offerings to the Lord. Charitable offerings to people in need. Those who are in need should be taken care of, besides offering a sacrifice of praise to the Lord. And lastly, we see according to John chapter 17 verse 23, a temple of the Lord should be the place where the Lord's presence dwells. Today God is asking, is your body such a temple? ఇది నాన్న ప్రభు నిన్ను నన్ను అడుగుతున్నాడు, అటువంటి మందిరంగా నీవు ఉంటున్నావా? Satan has always tried to destroy the Lord's temple. అపవాది ఎప్పుడు కూడా దేవుని మందిరాన్ని పాడు చేయాలని చూస్తున్నాడు. వాడికి నీవు అవకాశం ఇస్తున్నావా ఈ మందిరాన్ని పాడు చేయడానికి? చేతులారా నువ్వు పాడు చేసుకుంటున్నావా? చూడండి, are we living a life worthy of being the living temple of the most holy God? ఒక దినాన ఇశ్రాయేలీలు వారి యొక్క ప్రత్యక్ష గుడారాన్ని మోసుకుని వెళ్ళి వారి యొక్క కానాను అనేటువంటి వాగ్దాన దేశంలో చేరిన తర్వాత షీలోహులో దాన్ని శాశ్వతంగా నిలిపారు. హెబ్రీ పత్రిక 4:1 ప్రకారం మనం కూడా దేవుని యొక్క విశ్రాంతి అనేటువంటి షీలోహులో ఒక దినాన ప్రవేశించబోతున్నాం. అది పరలోక రాజ్యము, అది మన పరమ కానాను. అంతవరకు కూడా ఇశ్రాయేలీలు అనేకమైన యుద్ధములు జరిగినా కూడా వారి ప్రాణాలొడ్డి ఆ ప్రత్యక్ష గుడారాన్ని ఏ విధంగా కాపాడుకున్నారు. ఈ యొక్క ప్రత్యక్ష గుడారం లేక దేవుని మందిరమైన దేహాన్ని కూడా మనము పాడు కాకుండా పరమకానాను చేరి ఆ షీలోహులో ఈ దేహాన్ని మనం దేవుని సన్నిధిలో నిలిపేంత వరకు కూడా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద నా మీద ఉన్నది. ఇన్ హీబ్రూస్ చాప్టర్ 4 verse 1 we see that we are supposed to carry this holy temple like how Israelites carried the temple of meeting until they landed in Canaan, and finally they kept the tabernacle permanently in a place called Shiloh. We too will be reaching our promised land Canaan. That's why until such time, against all odds, we must take care of our bodies, which are the temple of the holy God, and make sure that one day we reach the final resting place, that is Shiloh, in our holy Canaan. May the Lord give us such grace. దేవుడు అటువంటి కృప మీకును నాకు అనుగ్రహించును గాక. రండి కలిసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వేలాది స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాండనైనా దేవుని ఆలయము, గాడ్స్ టెంపుల్ అనేటువంటి అంశం మీద మాతో స్పష్టంగా మాట్లాడారు. ఈ దినమున మేమే దేవుని యొక్క సజీవమైన మందిరాలమని, ఆలయములని మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు. ప్రభువా, నీవు కోరినట్టుగా నీ కొరకు పరిశుద్ధముగా జీవించచ్చు. ఈ ఆలయమును జాగ్రత్తగా దుమ్ము, ధూళి, బూజు, చీడ ఏది పట్టకుండా నైనా కాపాడుకుంటూ లోక సంబంధమైన మాలిన్యము చేరకుండా దీన్ని పవిత్రంగా ఉంచి ఒక దినాన్ని నీ సన్నిధిలో పవిత్రంగా నా ప్రభా నిలిపేటువంటి కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ మా రక్షకుడు మా ప్రభుని యేసు నామములో ప్రార్థించి స్తుతించడానికి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం.